అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాకు సంబంధించి మనకైతే తాజాగానైతే గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రానే వచ్చిందన్నమాట. మీ అందరికైతే ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే ఉపయోగపడుతుందన్నమాట. రైతు భరోసా గురించి ఎవరైతే ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా మనకు అతి త్వరలోనే ఏదైతే ఉందో సంక్రాంతికి వచ్చే లోపే రైతు భరోసా పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ నెల 22వ తేదీలోపు వచ్చేసి అయితే 1 నుంచి 5 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకు రైతులు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూడడం అయితే జరుగుతుంది. 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. రైతులందరికీ కూడా మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందంజనం అయితే చేస్తుందన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇంకొక శుభవార్త ఏదైతే ఉందో 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో మనకు రాష్ట్రంలో సన్న వడ్లకు అయితే వచ్చేసి అయితే మనకు 500 రూపాయల బోనస్తో పాటు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. మనకు 15,000 అయితే బోనస్తో కలిపి అయితే మనకైతే రైతుల ఖాతాలోనైతే పడతాయని అయితే చెప్పడం జరిగింది. అలాగే 22,000 వచ్చేసి రైతు భరోసా ఏదైతే ఉందో బోనస్ కలిపి మనకైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒకటేసారి అయితే విడుదల చేయనున్నట్లు స్పష్టంగానైతే వివరించారు. బోనస్కి సంబంధించి ఆల్రెడీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టంగానైతే క్లియర్గా నిర్ణయాలు అయితే ఏదైతే ఉందో ఆదేశాలు అయితే తీసుకొని హైకేప్లలో మీరు ఏదైతే అడ్లు వేశారో సన్న రకం ఎవరైతే అడ్లు వేశారో వాళ్ళందరికీ కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఏదైతే మనకు ఉందో 4వ విడత ఏదైతే రుణమాఫీ ఉందో దానికి సంబంధించి కూడా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అతి త్వరలోనే మాఫీ చేయనుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మనకు అతి త్వరలోనే 2 గుడ్ న్యూస్లు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. తప్పకుండానైతే వీడియోనైతే ఉపయోగపడింది అయితే నేనైతే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఏదైతే ఉందో తప్పకుండానైతే మీ తోటి రైతులకు కూడా అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులో అయితే షేర్ చేయండి. ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉన్నాయో ఎరువులు ఈ మందులకు ఇచ్చే డబ్బులు అన్నమాట పెట్టుబడి సాయం వచ్చేసి ఇప్పుడు చాలా ఆలస్యమైనట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఏదైతే ఉందో మనకు దీనిపై అయితే దృష్టి అయితే పెట్టిందన్నమాట. మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగానైతే వివరించారు. మనకు మొన్న ఏదైతే ప్రజాపాలన దినోత్సవంగా అయితే మాట్లాడుతూ రైతు భరోసా ఏదైతే ఉందో ప్రభుత్వం దగ్గర ఏదైతే నిధులు లేకపోయినా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే బ్యాంకులతో కలిపి లోన్స్ తీసుకొని అయినా సరే రైతులకు అయితే పెట్టుబడి సాయం అయితే అందిస్తాము అని అయితే స్పష్టంగానైతే చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వ భూములను అమ్మి కూడా రైతు భరోసా పథకం అయితే ప్రారంభించనున్నట్లయితే తెలిసిందన్నమాట. బ్యాంకులతో కలిపి లోన్స్ తీసుకొని మనకు ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం అన్నమాట. ఇది మనకు ఇది ఏదైతే ఉందో సంక్రాంతికి ముందే రైతు భరోసానైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్లాన్ అయితే చేస్తుందన్నమాట. రైతుల ఖాతాలో డబ్బులు పడాలని అయితే మరి ఇది సంగతి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో కిందనైతే ఏదైతే ఉందో లైక్ బటన్ అయితే అలాగే పక్క పొండి అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నట్టయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.